Today we are discussing about Global Hunger Index 2020. So current economy 42 మనం మెన్షన్ చేసాం. కరెంట్ ఎకానమీ 42లో ఉన్నామండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇట్ వాజ్ రిలీజ్డ్ బై సమ్ ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ జర్మనీ అండ్ ఎక్స్ట్రా. సో ఎనీవే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి ఎకానమీ క్వశ్చన్గా దీన్ని యూపీఎస్సీలో అడిగారు, సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో. సో 2017 or 18 టైంలో వాట్ ఆర్ ద ఇండికేటర్స్ మెన్షన్డ్ ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని అడిగారు. సో ఇండికేటర్స్ ఏంటి, సూచికలు ఏంటి, దాన్ని ఎలా కొలుస్తారు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది సో యాజ్ వెల్ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ ఆల్సో. గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లో కూడా మనకి సివిల్ సర్వీస్, గ్రూప్ 1, గ్రూప్ 2 జనరల్ స్టడీస్ మొత్తంలో ఎకానమీ టాపిక్లో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎకానమీ డెవలప్ అవుతున్నప్పుడు సో మనకి పోవర్టీ రిడక్షన్ కావాలి, సో పేదరికం తగ్గాలి, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంటే అది మోరల్ వాల్యూ. పోవర్టీ తగ్గటం అంటే దెర్ ఈజ్ నో హంగర్, జీరో హంగర్, ఇట్ విల్ డినోట్ జీరో హంగర్. సో ఆకలి అనేది చాలా ప్రజలకి ఉండకూడదు. సో 3 పూట్ల అన్నం తినే 3 టైమ్ మీల్ అందాలన్నమాట. సో అది మేజర్ గోల్. కానీ ఇప్పటికీ వరల్డ్ ఇంత డెవలప్ అవుతున్నప్పటికీ కూడా గ్లోబ్లో హంగర్ ప్రివేల్ అవుతుంది. అంటే ఆకలి కేకలు ఇంకా వినిపిస్తున్నాయి అంటే దానికి కారణం ఎవరు అనేది ఈ ఇండికేషన్ చూపిస్తూ ఉంటుంది. అందుకని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది పోవర్టీ టాపిక్లో మనకు చాలా ఇంపార్టెంట్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించి ఇంపార్టెంట్. సో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 రిలీజ్ అవటం జరిగింది. ఎవ్రీ ఇయర్లో అక్టోబర్లో ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ అవటం జరుగుతుంది అనమాట. ఈ ఇండెక్స్ అసలు ఏంటి, అసలు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచి అనేది దేన్ని తెలియజేస్తుందంటే ఇట్ విల్ ట్రాక్ హంగర్ ఫ్రమ్ వేరియస్ స్టేట్స్ అండ్ గ్లోబల్లీ అండ్ రీజనల్లీ. సో అంటే ఒక ప్రాంతాల వారీగా, ప్రపంచం వారీగా, రాష్ట్రాల వారీగా ఆకలితో ఇబ్బంది పడుతున్న వాళ్ళ యొక్క డేటాని ట్రాక్ చేస్తుంది. అంటే వీటిని ఎలా కొలుస్తారనేది ఫర్దర్గా మనం చూస్తాం. ఇక్కడ మనకి ట్రాక్ హంగర్, ఆకలిని, సో ఆకలిని కొలమానంగా కొలుస్తుంది అనమాట. ఇది రాష్ట్రాల వారీగా డేటాను రిలీజ్ చేస్తుంది, దేశాల వారీగా డేటాను రిలీజ్ చేస్తుంది, ప్రాంతాల వారీగా కూడా డేటాని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈజ్ టు ట్రాక్ హంగర్ గ్లోబల్లీ. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇక్కడ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020ని యాన్యువల్లీ, అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ యాన్యువల్లీ రిలీజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సింపుల్గా ఇక్కడ మనం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు, ప్రపంచ ఆకలి సూచికని. సో మనకి ఫస్ట్లో 2006లో వరల్డ్ హంగర్ ఇండెక్స్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఇంటర్నేషనల్ ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సో ఈ ఇంటర్నేషనల్ ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉండిందో యుఎస్ఏకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఇది. ఫస్ట్లో ఈ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసేది. తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ ఐఎఫ్పిఆర్ఐ అనేది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2018 రిపోర్ట్కి ఈ రిపోర్ట్ నుంచి తప్పుకుంది. ఫస్ట్లో ఐఎఫ్పిఆర్ఐ మొదలుపెట్టింది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని రిలీజ్ చేయడం. తర్వాత టైంలో ఇది విత్డ్రా చేసుకుంది. అంటే ఆ గ్రూప్ ఆఫ్ కమిటీ ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 3 మెంబర్స్ రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళలో నుంచి ఇది తప్పుకుంది. తర్వాత ఫస్ట్లో మాత్రం రిపోర్ట్ రిలీజ్ చేసింది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ యుఎస్ఏ యాజ్ వెల్ యాజ్ వెల్త్ హంగర్ అనే జర్మన్ ఎన్జిఓ రిలీజ్ చేసేది. తర్వాత 2018లో కన్సర్న్ వరల్డ్ వైడ్ అనే ఒక ఎన్జిఓ మళ్ళీ అటాచ్ అయ్యి ఈ 3 ఇన్స్టిట్యూట్స్ కలిసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని రిలీజ్ చేసాయి. కానీ 2018 రిపోర్ట్ నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ యూఎస్ఏ విత్డ్రా చేసుకోవడంతో రిపోర్ట్ పబ్లిషింగ్ నుంచి సో తర్వాత 2 ఎన్జిఓస్ వెల్త్ హంగర్ జర్మనీ, కన్సర్న్ వరల్డ్ వైడ్, ఈ 2 ఇన్స్టిట్యూట్స్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ వస్తున్నాయి 2018 నుంచి. ఎనీవే ఎవరు రీసెంట్గా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని రిలీజ్ చేశారు అంటే వెల్త్ హంగర్ అండ్ కన్సర్న్ వరల్డ్ వైడ్. ఐఎఫ్పిఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఫస్ట్లో స్టార్ట్ అయింది, తర్వాత విత్డ్రా చేసుకుంది రిపోర్ట్ రిలీజ్ చేయడంలో నుంచి. ఎనీవే ఎవరు రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు అనేది ఇక్కడ మనం చూసాం. నెక్స్ట్ ఈ రిపోర్ట్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది. సో వాట్ ఆర్ ది బేసిస్ ఫర్ క్యాలిక్యులేషన్.
ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 100 పాయింట్ స్కేల్ని తీసుకుంటారు. అంటే ఒక్కొక్క కంట్రీ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేసి వాటికి స్కోర్ ఇస్తారు. ఆ స్కోరు 0 నుంచి 100 వరకు ఇస్తారు. 0, 1, 2, 3, 4, 5 అలా ఇస్తారు. 0 ఉందంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోరు దెర్ ఈజ్ నో హంగర్ ప్రివైల్ ఇన్ దట్ ఏరియా. సో నో హంగర్, 0 మీన్స్. 100 మీన్స్ ఇట్ విల్ డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఆన్ దట్ సొసైటీ. సో సొసైటీ మీద అంటే అక్కడ వరస్ట్ సిచ్యువేషన్ అనమాట 100 అంటే. సో 0 నుంచి 100 పాయింట్ స్కేల్లో 0 అనేది నో హంగరు, 100 అనేది వరస్ట్ సినారియో. యాక్చువల్గా మనం ఆ స్కోర్ని బేస్ చేసుకొని దాని యొక్క కండిషన్ ఎలా ఉంది, అక్కడ హంగర్ ఎలా ప్రివేల్ అవుతుంది అనే దాన్ని బట్టి చెప్పొచ్చు. స్కోర్ కనుక 9.9 కన్నా కూడా తక్కువ వస్తే, అంటే 10 కన్నా తక్కువ వస్తే ఆ హంగర్ అనేది లోగా ఉన్నట్టు. నెక్స్ట్ 10 to 19.9 మధ్యలో కనుక స్కోర్ ఉంటే ఇట్ విల్ బి మోడరేట్, అండ్ 20 to 34.9 ఇట్ విల్ బి సీరియస్, 35 to 49.9 ఇట్ విల్ బి అలార్మింగ్, అండ్ గ్రేటర్ దాన్ 50 పాయింట్స్ ఇట్ విల్ ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్ టు దోస్ సొసైటీస్. సో ఎక్కడైతే స్కోరు 50 కన్నా ఎక్కువ వచ్చిందో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోరు, అది ఎక్స్ట్రీమ్ అలార్మింగ్ అనమాట. ఆఫ్ఘనిస్తాన్ చూస్తే మనం 34 పాయింట్ చేంజ్ ఉంటుంది, అంటే 34, 35కి దగ్గరగా ఉంటుంది. సో సీరియస్ అండ్ అలార్మింగ్ నేచర్ అనమాట, దగ్గరగా సీరియస్ కండిషన్లో ఉంటుంది. సో వాట్ ఆర్ ది ఇండికేటర్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్? ఏ సూచికలను ఉపయోగిస్తారు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేయడానికంటే? అండర్ నరిష్మెంట్. అండర్ నరిష్మెంట్ అంటే పోషకాహార లోపం. జనాభా మొత్తం, ఇప్పుడు ఇండియా స్కోర్ చెప్తున్నారనుకోండి, ఇండియా జనాభా మొత్తాన్ని తీసుకొని ఇండియా జనాభాలో అండర్ నరిష్మెంట్, ఇండియాలో పోషకాహార లోపం ఎలా ఉంది, ప్రజలందరినీ ఇండికేట్ చేస్తుంది. ఇది పిల్లలు పెద్దలు అందరినీ ఇండికేట్ చేస్తుంది. సో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే అండర్ నరిష్మెంట్. ఇండియాలో డెవలపింగ్ కంట్రీ అయినప్పటికీ కూడా అండర్ నరిష్మెంట్ ఎక్కువగా ఉంది, పోషకాహార లోపం ఎక్కువగా ఉంది. అంటే ఫుడ్ హ్యాబిట్స్లో సరైన పద్ధతులను అవలంబించక అండర్ నరిష్మెంట్ ఎక్కువగా ఉండింది. ఆడవాళ్ళలో ఎక్కువగా ఎనీమియా ఎక్కువగా ఉంది, రక్తహీనత. సో ఐరన్, ఫోలిక్ యాసిడ్ని ఎక్స్టర్నల్గా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎనీవే అండర్ నరిష్మెంట్ అనేది మేజర్ ప్రాబ్లంగా కాబట్టి దాన్ని కన్సర్న్ చేయడానికి పోషణ్ అభియాన్ అనే స్కీమ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది. అండర్ నరిష్మెంట్ అనేది క్యాలిక్యులేషన్స్లోకి తీసుకుంటారు. పోషకాహార లోపం అంటే వైటమిన్సే కాదు, ప్రోటీన్ కానీ న్యూట్రియంట్ ఫుడ్ కానీ ఇది అందాలి. ఎక్కువగా మనం కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటూ న్యూట్రియంట్ ఫుడ్ని వదిలేస్తూ వస్తున్నాం. సో సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆ మిల్లెట్స్ని కనుక లేదా పల్సెస్ని, మిల్లెట్స్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉందన్నమాట. వాటిని పెంచుకోవాల్సిన అవసరం ఉండింది ఫుడ్ హ్యాబిట్స్లో. సో జంక్ ఫుడ్ని వదిలేసి కార్బోహైడ్రేట్ ఫుడ్ని తగ్గించుకొని న్యూట్రియంట్ ఫుడ్ ఇంటేక్ తీసుకోవాలి. అందుకని పోషణ్ అభియాన్ అనే స్కీమ్ని తీసుకొని వచ్చింది. అందుకని అండర్ నరిష్మెంట్, పోషకాహార లోపాన్ని మేజర్గా ఇండికేటర్గా తీసుకుంటారు. దీనికి 1/3 వెయిటేజ్ ఇస్తారు. సో 4కి 4 తీసుకుంటే దాంట్లో 1/3 వెయిటేజ్ దీనికి ఇస్తారనమాట, 1/3 వెయిటేజ్. నెక్స్ట్ మోటాలిటీ రేట్. మోటాలిటీ రేట్ అండర్ 5 మోటాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోటాలిటీ రేట్ సంథింగ్ చెప్తాం కదా, అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే చనిపోతున్నారో పుట్టిన తర్వాత వాళ్ళది మోర్టాలిటీ రేట్గా తీసుకుంటాం. అది కూడా ఇండియాలో ఎక్కువగా ఉంది, రీసెంట్గా తగ్గుతున్నప్పటికీ కూడా. నెక్స్ట్ ఇది 1/3 పార్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ వాస్టింగ్. వాస్టింగ్ అంటే అండర్ 5 ఇయర్స్, 5 సంవత్సరాల లోపు పిల్లల్లో వాళ్ళ హైట్కు తగ్గ వెయిట్ లేకపోతే దాన్ని వాస్టింగ్ అంటారు అనమాట. అంటే హైట్ ఎక్కువగా ఉండి వాళ్ళు సపోజ్ ఇప్పుడు నా హైట్కి నేను ఎంత వెయిట్ ఉండాలో ఒక మెజర్మెంట్ ఉంటుంది, అలా కనుక లేకపోతే అది న్యూట్రియంట్, సరైన పోషకాహారం తీసుకోలేదని అర్థం, అంటే హంగర్ ప్రివేల్ అవుతుందని అర్థం అనమాట. అందుకనే వాస్టింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. హైట్కి తగ్గ వెయిట్ లేకపోతే దాన్ని వాస్టింగ్ అంటారు. దీన్ని 1/6 వెయిటేజ్ తీసుకుంటారు. స్టంటింగ్. స్టంటింగ్ మీన్స్ హైట్తో పోల్చుకున్నప్పుడు, అంటే తమ ఏజ్తో పోల్చుకున్నప్పుడు సరైన హైట్ లేకపోతే దాన్ని స్టంటింగ్ అంటారు. సో కంపేర్డ్ టు ఏజ్ చూస్తారు దీన్ని. ఇది కంపేర్డ్ టు హైట్, హైట్కి తగ్గ వెయిట్ లేకపోతే వాస్టింగ్, ఏజ్కి తగ్గ హైట్ లేకపోతే స్టంటింగ్. సో ఇది 1/6 పార్ట్ స్టంటింగ్, వాస్టింగ్ 1/6 పార్ట్, అండర్ నరిష్మెంట్ 1/3, మోర్టాలిటీ రేట్ 1/3. ఇలా మొత్తం ఫుల్ఫిల్గా 100 స్కోర్ ఇస్తారు వీటికి. ఈ 100 స్కోర్స్ని బేస్ చేసుకొని ఇలా క్లాసిఫై చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 2020 థీమ్ ఏంటి? జీరో హంగర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి మనం ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్లో చాలా డీటెయిల్గా మాట్లాడాం. మనం చాప్టర్ 1 గ్రూప్ 2లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. జీరో హంగర్
మనం అచీవ్ చేయాలి ఎప్పటికల్లా గ్లోబల్లీ వీ షుడ్ అచీవ్ జీరో హంగర్ బై 2030. ఇట్ వాజ్ కాయిన్డ్ బై సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఎస్డిజి గోల్స్ మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మెన్షన్ చేసింది ఏంటంటే జీరో హంగర్ బై 2030. సో ఈ జీరో హంగర్ని 2030 వరకు, అంటే ఆకలి కేకలు వినిపించకూడదు 2030 కల్లా ప్రపంచంలో, అది దీని ఎయిమ్. అలా వినిపించకూడదంటే హెల్త్ అండ్ సస్టైనబుల్ ఫుడ్ హ్యాబిట్స్ని లింక్ చేయాలన్నమాట. అంటే ఫుడ్ సిస్టాన్ని, సుస్థిరమైనటువంటి ఆహార పదార్థాలని, దాంతోపాటు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని కలిపి, సో అంటే ఆరోగ్యాన్ని హెల్త్ని లింక్ చేసి, ఆరోగ్యాన్ని సరైన ఆహార పదార్థాలని లింక్ చేసి జీరో హంగర్ సాధించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. సో ఇదే 2020 ఒక ఎస్ఐ, అంటే ఎస్ఐ రిలీజ్ చేస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్, అంటే థీమ్గా చెప్పుకోవచ్చు దీన్ని. 2020 థీమ్ ఏంటంటే జీరో హంగర్ బై 2030ని అచీవ్ చేయడానికి హెల్త్ అండ్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టాన్ని లింక్ చేయాలి అని చెప్తుంది అనమాట. అంటే ఆహార పదార్థాలని మరియు ఆరోగ్యాన్ని కలిపి రెండింటి మీద చర్యలు తీసుకుంటూ జీరో హంగర్ని, అంటే ఆకలి లేని ప్రపంచాన్ని 2030 కల్లా చూడాలి. ఇదే 2020 థీమ్. నెక్స్ట్, ఇండియా సిచ్యువేషన్ ఏంటి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో? సో ఇండియా అచీవ్డ్ 94th ర్యాంక్ అవుట్ ఆఫ్ 107 కంట్రీస్. సో ఇండియా అక్వైర్డ్ 27.2 బేసిస్ స్కోర్స్. సో 27.2 స్కోర్ని ఇండియా అచీవ్ చేసింది. దాంతో చాలా వరస్ట్ అనమాట. 107లో మనం 94th ప్లేస్లో ఉన్నాం. 27.2 అనేది మన స్కోర్. 27.2 స్కోర్ అంటే ఎక్కడ ఉంది? సో వీఆర్ ఇన్ సీరియస్ కండిషన్ ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో సీరియస్ కండిషన్లో ఉన్నాం మనం 27.2 అంటే. సో మనం వీ షుడ్ టేక్ లాట్ ఆఫ్ మెజర్స్ టు ఇంప్రూవ్ అండర్ నరిష్మెంట్ అండ్ టు రిమూవ్ వాస్టింగ్, టు రిమూవ్ స్టంటింగ్ అండ్ టు రిమూవ్ మోర్టాలిటీ రేట్ ఫ్రమ్ ఇండియన్ సొసైటీ. సో అందుకని పోషణ్ అభియాన్ అనే ఒక దాన్ని తీసుకొని వచ్చింది. సో ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్, ఆశా వర్కర్స్ వీళ్ళందరూ పనిచేస్తున్నప్పటికీ అండర్ నరిష్మెంట్ కానీ, తర్వాత వాస్టింగ్, స్టంటింగ్, మోర్టాలిటీ రేట్ కానీ, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ కానీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ ఇంకా స్టిల్ ప్రివేల్ అవుతున్నాయి. వీటి మీద సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ని పట్టించుకుంటేనే అప్పుడు మనం డెవలప్మెంట్ ఫేజ్లోకి వెళ్తున్నట్టు, లేకపోతే ఎకనామిక్ గ్రోత్ నడుస్తున్నట్టు. సో ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలంటే ఈ ఇండికేటర్స్, పోషణ్ అభియాన్, పోషకాహార లోపాన్ని ప్రజల్లో నుంచి తీసేస్తేనే ఆటోమేటిక్గా జీరో హంగర్ని మనం అచీవ్ చేస్తేనే మనం డెవలప్మెంట్ ప్రాసెస్లో ముందుకెళ్తున్నట్టు, లేకపోతే ఎకనామిక్ గ్రోత్లోనే ఉన్నాం కానీ ఎకనామిక్ డెవలప్మెంట్లో లేనట్టు అర్థం అనమాట. ఇండియా 94th ర్యాంక్లో ఉంది 27.2 స్కోర్తో. 27.2 స్కోర్ అంటే సీరియస్ కండిషన్. సో ఇక్కడ వండర్ ఏంటంటే చైనా <5 స్కోర్ ఉంది. సో <5 అంటే లో. సో దెర్ ఈజ్ నో కన్సర్న్ అనమాట. చైనాలో అందరికీ పోషకాహారం బాగా అందుతుంది, ఇండియాలో పోషకాహారం అందట్లేదు, సీరియస్ కండిషన్లో ఉంది. దీన్ని చూసుకొని గవర్నమెంట్స్ చర్యలు తీసుకోవాలన్నమాట. న్యూట్రియంట్ ఫుడ్ని, దాంతోపాటు పిల్లలకి పేదవారికి ఆహారాన్ని అందించేలాగా చూసుకోవాలి. శ్రీలంక కూడా మనకన్నా ఎక్కువగానే ఉంది, 16.3 స్కోర్ ఉంది, మనది 27.2 స్కోరు. స్కోర్ ఎంత తక్కువగా ఉంటే అంత పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉన్నట్టు అర్థం అనమాట. నేపాల్ 19.5, పాకిస్తాన్ 24.6. పాకిస్తాను, నేపాలు, శ్రీలంక, చైనా, మన నైబరింగ్ కంట్రీస్ అన్నీ కూడా మనకన్నా గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో పెర్ఫార్మెన్స్లో ముందున్నాయి. అది మనం తెలుసుకోవాల్సిందే. అయితే ట్రెండ్స్ని మనం గమనిస్తే ఇండియాలో స్టంటింగ్ తగ్గుతూ ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏజ్కి తగ్గట్టుగా పొడవు పెరగటం అనేది పర్లేదు, అది కొంచెం అచీవ్ చేస్తున్నాం. కానీ పొడవుకు తగ్గట్టుగా వెయిట్ ఉంచలేకపోతున్నాం. అంటే వెయిట్ సరిగా చాలామంది ఎముకలు కనిపించేలాగా ఉన్నారన్నమాట బయటికి. సో అది అండర్ నరిష్మెంట్. సో మాల్ న్యూట్రిషన్, పోషకాహార లోపానికి దారితీస్తుంది. సో దీన్ని బట్టి మనం ట్రెండ్ టాక్ ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని ఇండియాలో మనం చూసినప్పుడు మిగతా ఇండికేటర్స్ అన్నీ కొంచెం పర్లేదు ఇంతకుముందు ఇయర్స్తో పోల్చుకుంటే. ఇంతకుముందు 97 మన ర్యాంకు 94కి వచ్చింది. అయినా కానీ వీ షుడ్ పెర్ఫామ్ ఎ లాట్ అనమాట. సో అయితే పాస్ట్ ఇయర్స్ నుంచి తీసుకుంటే ట్రెండ్ టాక్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అండర్ నరిష్మెంట్ తగ్గుతూ వస్తుంది, కొంచెం పర్లేదు. వాస్టింగ్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే పొడవుకు తగ్గట్టు వెయిట్ ఉండట్లేదు. స్టంటింగ్ కొంచెం పర్లేదు, అంటే ఏజ్కి తగ్గట్టు హైట్ కొంచెం పర్లేదు. మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కొంచెం పర్లేదు. 5 సంవత్సరాల లోపు పిల్లలు చనిపోయే శాతం కొంచెం తగ్గుతూనే వస్తుంది. ఎనీవే వాస్టింగ్ ఒకటి బాగా ఇంక్రీజ్ అవుతుంది, పొడవుకు తగ్గట్టుగా వెయిట్. సో హైట్కి తగ్గట్టు వెయిట్ ఉండలేకపోవటం అది మేజర్ ప్రాబ్లంగా మారింది. దాన్ని కన్సర్న్ చేయాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తుంది మనకి. సో ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్. మనకి పోవర్టీలో
చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా ఎకానమీ కోర్స్ని పర్చేజ్ చేయాలనుకుంటే కింద నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ఆ నంబర్కి ప్రొవైడ్ చేస్తే మీకు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియజేస్తారు. గ్రూప్ 2 గ్రూప్ 1 సివిల్ సర్వీస్కి సంబంధించిన ఎకానమీ కోర్సు సపరేట్గా మనం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు గ్రూప్ 2కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ టోటల్ ప్యాక్ అవైలబుల్గా ఉంది. గ్రూప్ 2లో ఎకానమీ, ఏపీ హిస్టరీ, పాలిటీ కూడా సపరేట్ మాడ్యూల్స్ మీకు ఎస్విఆర్ అకాడమీలో అవైలబుల్గా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకునే వాళ్ళు కింద ప్రొవైడ్ చేసిన నంబర్కి కాల్ చేయండి. దాంతోపాటు ఎస్విఆర్ అకాడమీ 6 అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అందరూ ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు మోర్ నెంబర్ ఆఫ్ అప్డేట్స్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ.